కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాలలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్నటి ఉయ్యూరు గొడవతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పార్థసారథిని అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పెద్ద ఓగిరాలలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద్ద ఓగిరాలలో కూడా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్నటి ఉయ్యూరు గొడవతో అప్రమత్తమైన పోలీసులు వైసీపీ నేత పార్థసారథిని అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ నిరసన వ్యక్తం చేసింది. ప్రస్తుతం పెద్ద ఓగిరాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. జన్మభూమి గ్రామ సభ సందర్భంగా ఈ రోజు ఉయ్యూరు పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరుకు సమీపంలోని పెద ఓగిరాల గ్రామం వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద ఓగిరాలకు సంబంధించి ఈ రోజు జన్మభూమి గ్రామ సభ ముగింపు సభ ఉంది. ఆ ప్రాంతానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెనమలూరు నియోజకవర్గం నుంచి రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోయే మాజీ మంత్రి పార్థసారథి కూడా అక్కడికి చేరుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే గ్రామానికి సరిహద్దులో ఉన్న గ్రామం మొదట్లో ఉన్న రోడ్డు వద్దనే ఈ పార్థసారథిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనని అదుపులోకి తీసుకోవటం అన్యాయం అంటూ కూడా పార్థసారథి అక్కడ బైఠాయించేందుకు ప్రయత్నించిన సందర్భంలో ఆయన్ని జీపులో ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. ఈ తరలించబోయే సమయంలోనే ఈ నేపథ్యంలోనే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ జన్మభూమి గ్రామ సభ ముగించుకొని వస్తున్న తరుణంలో ఆయన వెంట ఉన్న కార్యకర్తలకి పార్థసారథి వెంట మధ్య ఉన్న కార్యకర్తలకి మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే వీరిరువురికి మధ్య గందరగోళం చెలరేగింది. ఈ గందరగోళం మధ్యలో ఇరు వర్గాలు కూడా ఘర్షణలకు పూనుకున్నాయి. ఇదే సమయంలో ఇద్దరు కూడా వాగ్వివాదానికి దిగారు. అయితే ఎమ్మెల్యే పాల్గొన్న సభకు తాను వెళ్లి హాజరు కావాలని తాను అడగాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి అని చెప్పి మాజీ మంత్రి పార్థసారథి పోలీసుల దగ్గర పట్టుబట్టారు. నిన్న కూడా గ్రామ సభకు అనుమతించినప్పటికీ ఆ తర్వాత కొంతమంది నేతలు ఈ సందర్భంగా ఎమ్మెల్యేని ఉద్దేశించి వ్యక్తిగతంగా దూషించడం, అదే సమయంలో ఎమ్మెల్యేపై అసభ్య పదజాలంతో దూషించిన నేపథ్యంలోనే పోలీసులు ఈ రోజు ముందుగా అప్రమత్తమయ్యారు. పోలీసులు అప్రమత్తమై ఒక్కసారిగా అక్కడికి పెద ఓగిరాల గ్రామానికి చేరుకునే లోపే మా పార్థసారథిని అదుపులోకి తీసుకోగా ఇదే సమయంలో వస్తున్న బోడే ప్రసాద్ కు మధ్య వాళ్ళిద్దరు అనుచరుల మధ్య కూడా గొడవ రేకెత్తడంతో పోలీసులు ఇరు వర్గాలను కూడా బెదరగొట్టి పార్థసారథిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎమ్మెల్యే తన మార్గం కొండా కూడా పెనమలూరు బయలుదేరారు. కొద్దిసేపు క్రితం జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా ఆ ప్రాంతానికి అదనపు పోలీసు బలగాలను ఉయ్యూరికి పెనమలూరు నుంచి తరలించేందుకు పోలీసు యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. సిటీ పోలీస్ కమిషనరేషన్ పరిధిలో ఇటువంటి వివాదాలు జరగడం పట్ల కూడా పోలీసు యంత్రాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. జన్మభూమి గ్రామ సభకు ఎవరైనా రావచ్చు, అడగవచ్చు, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేయవచ్చు. కానీ ఇదే సమయంలో వచ్చి నిలదీయటం, ఉద్రిక్తతలు వచ్చే విధంగా రెచ్చగొట్టే పనులు మంచిది కాదు అని కూడా పోలీసు ఉన్నతాధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామ సభకు వచ్చి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తే తప్పు లేదు, కానీ వ్యక్తిగతంగా దూషించడం ఇవన్నీ కూడా మంచిది కాదు అని కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. అందువల్లనే ఈ రోజు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే పార్థసారథిని అదుపులో తీసుకోమన్నామని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. రాజేశ్వరి. ఓకే, థ్యాంక్ యూ రామారావు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.